వాళ్ళ చేతిలో కొన్ని ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయి. ఈడీ అంటారు, సిబిఐ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని కేవలం అందరినీ భయపెట్టించి వాళ్ళ లొంగ తీసుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేరు. మీరందరూ గమనియండి. బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ తరపున చేసుకోవాలని చూసిండ్రో, మరి అదే విధంగా వీళ్ళు కూడా చేస్తుండ్రు. ఈడీ సిబిఐని చేతిలో పెట్టుకొని మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట. అందుకోటేయాలి వీళ్ళకి. మరి మన భవిష్యత్తు నాశనం చేస్తా అంటున్నందుకు ఓటేయాలా? వాళ్ళ కోటేసినంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారా వాళ్ళ కేల్కతం దుకాణం బంద్ అయింది ఆల్రెడీ. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనకి. వాళ్ళు సచ్చిన పాము లెక్క అంతే, ఏం చేయలేదు. మళ్ళా వస్తారు, వచ్చి ఓట్లు అడుగుతారు. మీరెవ్వరు కూడా